Hey guys, what's up? I hope you are doing well. I am Nisar. Welcome to my channel CNK Study. ఈ రోజు మేము ద హిందూ లెక్చర్ డిస్కస్ చేస్తున్నాము 4th సెప్టెంబర్ది. సో మన లెక్చర్లో ఎడిటోరియల్స్, వొకాబులరీ సెషన్, మ్యాప్ ప్రాక్టీస్, స్టాటిక్ జీకే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి CNK స్టడీ ఛానల్ని, బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. మీరు పీడిఎఫ్ పర్పస్ కోసం టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ కండి CNK స్టడీ. సో మన లెక్చర్లో కోట్ ఆఫ్ ద డే ఉంటుంది, వన్ లైనర్ న్యూస్, కరెంట్ అఫైర్స్, దాంతోపాటు క్యాపిటల్ అండ్ కరెన్సీ, ఆఫ్రికా కాంటినెంట్ గురించి డిస్కస్ చేస్తున్నాము. డైలీ వన్ కంట్రీ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ హిందూ వొకాబులరీ సెషన్ ఉంటుంది, ఎడిటోరియల్స్, ఎక్స్ప్లెనేషన్, రివిజన్ ఉంటుంది, స్టాటిక్ జీకేతో, బ్యాక్గ్రౌండ్ స్టడీతో ఎక్సలెంట్ వేలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఈ లెక్చర్ని ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఒక కంటిన్యూయన్సీ అనేది మెయింటైన్ చేయండి ద హిందూ లెక్చర్ వినడంలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడ్తో స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ కోడ్ చూడండి, డోంట్ స్ట్రెస్, డూ యువర్ బెస్ట్, ఫర్గెట్ ద రెస్ట్. అంటే మీరు మైండ్కి స్ట్రెస్ అనేది ఎక్కువగా ఇవ్వకూడదు. సో ఎగ్జామినేషన్స్ దగ్గరగా వచ్చినా కూడా, ఏ ప్రాబ్లమ్ వచ్చినా కూడా మీరు సొల్యూషన్ ఓరియంటెడ్ మైండ్ అనేది మెయింటైన్ చేయాలా. సో మీ పర్ఫార్మెన్స్ అనేది మంచిగా బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది చూపించాలా. దాంతోపాటు ఇక్కడ రెస్ట్ వచ్చేసి దేవుడి మీద వదిలిపెట్టాలా. సో నెక్స్ట్ ఇక్కడ వొకాబులరీ సెషన్ గురించి మాట్లాడితే, సో ఫస్ట్ వర్డ్ పారామౌంట్. పారామౌంట్ అంటే అప్పర్ మోస్ట్, హైయెస్ట్ పాయింట్ని పారామౌంట్ అంటాము, టాప్ మోస్ట్ పొజిషన్ని. నెక్స్ట్ సినానిమ్స్, సుప్రీం, చీఫ్, ఇవన్నీ సేమ్ మీనింగ్స్. దీనికి ఆపోజిట్ వర్డ్ మైనర్. సో ఇది మేజర్గా తీసుకోవచ్చు, పారామౌంట్ అంటే దీన్ని మైనర్గా కూడా తీసుకోవచ్చు, ఆపోజిట్ వర్డ్. నెక్స్ట్ వర్డ్ రిగరస్. రిగరస్ అంటే స్ట్రిక్ట్గా ఉండటం. సో లాక్డౌన్ స్ట్రిక్ట్గా విధించినారు కదా, March 22కి జనతా కర్ఫ్యూ. సో ఆ విధంగా స్ట్రిక్ట్గా విధించేదాన్ని రిగరస్ అంటాము. సివియర్, స్టర్నింగ్, ఇవన్నీ సేమ్ మీనింగ్స్. దీనికి ఆపోజిట్ వర్డ్ లాక్స్. నెక్స్ట్ వర్డ్ అండర్మైన్. అండర్మైన్ అంటే పునాది నాశనం చేయడం, ఎరోడ్ చేయడం. సో వేర్ అవే, అండర్ కట్, ఇవన్నీ సేమ్ మీనింగ్స్. దీనికి ఆపోజిట్ వర్డ్ సపోర్ట్ చేయడం. నెక్స్ట్ వర్డ్ ఎంటైల్. ఎంటైల్ అంటే నెసెసిటేట్, అంటే నెసెసిటీ ప్రొవైడ్ చేయడం, సో అవసరాలని తీర్చడం. సో రిక్వైర్మెంట్, నీడ్, ఇవన్నీ సేమ్ మీనింగ్స్. దీనికి ఆపోజిట్ వర్డ్ నల్లిఫై చేయడం, అంటే ఏది ప్రొవైడ్ చేయకుండా ఉండటం. నెక్స్ట్ వర్డ్ రిలేటివ్. రిలేటివ్ అంటే చుట్టము, మోడరేట్, రీజనబుల్ వేగా కన్సిడరబుల్ చేయడము. సో దీనికి ఆపోజిట్ వర్డ్ గ్రేట్. నెక్స్ట్ వర్డ్ బిలై. బిలై అంటే అభిప్రాయం కలిగి ఉండటము. సో కాంట్రాడిక్టరీ, సో కాంట్రాడిక్ట్ చేయడం. సో ఒకసారి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఏరియా దగ్గర సో ఇండియా అండ్ పాకిస్తాన్ ఇద్దరు కూడా ఇక్కడ బిలై అవుతున్నారు కదా, సో కాంట్రాడిక్ట్ అవుతున్నారు. క్రిటిసైజంని ఇక్కడ బిలై అంటాము. డిస్ప్రూవ్. నెక్స్ట్ దీనికి ఆపోజిట్ వర్డ్ టెస్టిఫై. సో ఒకసారి రివైజ్ చేద్దాం, గుర్తుంటాయి. ఫస్ట్ వర్డ్ పారామౌంట్. పారామౌంట్ అంటే హైయెస్ట్ పాయింట్ని పారామౌంట్ అంటాం. రిగ్రెస్ అంటే స్ట్రిక్ట్గా ఉండేదాన్ని రిగ్రెస్. అండర్మైన్ అంటే ఎరోడ్ చేయడం, నాశనం చేయడము. ఎంటైల్. ఎంటైల్ అంటే సంక్రమించడం. రిక్వైర్, నీడ్, దాన్ని ఇక్కడ ఎంటైల్ అంటాము. రిలేటివ్ అంటే రీజనబుల్, కన్సిడరబుల్, దాన్ని రిలేటివ్ అంటాము. బిలై. బిలై అంటే కాంట్రాడిక్ట్, క్రిటిసిజం ఉండేదాన్ని కాంట్రాడిక్ట్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ ఎడిటోరియల్స్ డిస్కషన్ గురించి డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్టికల్లో ముఖ్యంగా కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నారు. సో రీసెంట్గా 23 MLAs, 23 సీనియర్ లీడర్స్, కాంగ్రెస్లో ఉన్న సీనియర్ లీడర్స్ లెటర్ రాసినారు సోనియా గాంధీజీ గారికి. సో ఇక్కడ సిస్టమ్ అనేది చేంజ్లో తీసుకుని రావాలా. సో దానికోసం లెటర్ రాసిన తర్వాత సో ఇక్కడ సోనియా గాంధీజీనే సో August 24కి సో చాలామంది ఇక్కడ సపోర్ట్ చేసినారు, కొంతమంది ఇక్కడ అపోజ్ చేస్తున్నారు. సో అపోజ్ చేసిన వాళ్ళు సో 23 సీనియర్ లీడర్స్ ఇక్కడ ఆపోజిట్ చేసినారు ఇక్కడ సోనియా గాంధీజీకి. సో కొత్తగా ఇక్కడ డెమోక్రసీ వేగా ఇక్కడ ప్రెసిడెంట్షిప్ అనేది తీసుకుని రావాలి అనేసి చెప్పినారు. సో ఇక్కడ సోనియా గాంధీజీ ఇంటరిమ్ ప్రెసిడెంట్గా ఉంటున్నారు. సో రాబోయే కాలంలో సో AICC మీటింగ్ అనేది జరుగుతుంది, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మీటింగ్. సో ఆఫ్టర్ 6 months కొత్త ప్రెసిడెంట్ని ఎంపిక చేసుకుంటారు. నెక్స్ట్ ఈ ఆర్టికల్లో ముఖ్యంగా టెలికామ్ సెక్టార్స్ గురించి మాట్లాడుతున్నారు. సో వోడాఫోన్, ఐడియా, ఎయిర్టెల్, ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ ఏం చేయాలంటే ఇక్కడ అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ అనేది ప్రొవైడ్ చేయాలా గవర్నమెంట్కి. సో గవర్నమెంట్కి ఈ అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ అంటే మామూలుగా ఒక లైసెన్స్ ఫీ అనేది కడతారు కదా. సో ఈ లైసెన్స్ ఫీ బదులు ఇది వచ్చేసి ఈ ప్రాఫిట్, అంటే ఎంతగా బిజినెస్ జరిగితే సో అందులో ఇంత % ప్రాఫిట్ అనేసి ఇవ్వాలి. సో దాన్ని ఇక్కడ అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ రేషియో అంటాం. సో ఇవి డ్యూస్ అనేటివి ఉన్నాయి గవర్నమెంట్కి. సో దీనికోసము గవర్నమెంట్ 20 years వరకు టైం ఇచ్చింది, కానీ ఇక్కడ సుప్రీంకోర్టు 10 years వరకు టైమింగ్ ఇచ్చింది. సో ఇక్కడ అదే ఈ డెసిషన్ గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. నెక్స్ట్ ఈ ఆర్టికల్లో ముఖ్యంగా రీసెంట్గా క్వశ్చన్ అవర్స్ గురించి ఎలిమినేట్ చేయాలనేసి వచ్చింది. సో దాని గురించి డీటెయిల్గా చూద్దాము. నెక్స్ట్ ఈ ఆర్టికల్ని కూడా డీటెయిల్గా చూద్దాము. హెల్త్ కార్డ్ గురించి మాట్లాడుతున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఇది వెరీ ఇంట్రెస్టింగ్గా ఆర్టికల్లో సో ఇది ముఖ్యంగా ఉమెన్స్ ఏజ్ని, మ్యారేజ్ ఏజ్ని 21 years వరకు పెంచాలా 18 years నుంచి అనేసి ఇక్కడ చెప్తున్నారు. సో దీన్ని కూడా డీటెయిల్గా ఎక్సలెంట్ వేలో డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ ఈ ఆర్టికల్లో ముఖ్యంగా CBSE సిలబస్లో, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిలబస్లో సో హిస్టరీ అనేది టీచ్ చేస్తారు కదా. సో
హిస్టరీలో కొంత ఇక్కడ సిలబస్లో చూస్తే ఎక్కువగా నార్త్ ఇండియన్ పార్ట్ని ఎక్కువగా కవర్ చేస్తున్నారు, సౌత్ ఇండియన్ పార్ట్ హిస్టరీని కవర్ అప్ చేయడం లేదు. సో ఈ సౌత్ ఇండియన్ హిస్టరీని కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేయాలా అనేసి ఇక్కడ ఈ ఆర్టికల్లో. నెక్స్ట్ ఇది కార్టూన్ పాయింట్ చూద్దాం. నెక్స్ట్ ఇది జర్నలిస్ట్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ ఆర్టికల్లోకి ఎంటర్ అయితే సో ఫస్ట్ ఆర్టికల్ ముఖ్యంగా ఏజ్ ఆఫ్ మ్యారేజ్ ఏజ్ గురించి డిస్కస్ చేద్దాము. సో ఈ మ్యారేజ్ ఏజ్ 21 ఇయర్స్కి పెంచాలా 18 ఇయర్స్ నుంచి అనేసి ఇక్కడ చట్టం తీసుకొని వస్తున్నారు. సో ఇది మోడీజీ గారు ఈ చట్టాన్ని తీసుకొని వస్తున్నారు. సో August 15th రోజు అనౌన్స్మెంట్ చేస్తున్నారు మోడీజీ. సో దాని గురించే ఈ ఆర్టికల్. సో దీన్ని డీటెయిల్గా చూద్దాం చూడండి. సో ఇండిపెండెన్స్ డే స్పీచ్లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీజీ ఏమని అనౌన్స్ చేస్తున్నారు, గవర్నమెంట్ ఒక డెసిషన్ అనేది తీసుకొని వస్తుంది, ముఖ్యంగా ఏజ్ ఆఫ్ మ్యారేజెస్ ఆఫ్ ఉమెన్. సో ఉమెన్స్ యొక్క మ్యారేజ్ ఏజ్లో ఇక్కడ చేంజ్ అనేది తీసుకుని రావడానికి చూస్తుంది గవర్నమెంట్. సో దీనికోసం 18 ఇయర్స్ ఏజ్ను 21 ఇయర్స్ ఏజ్గా మార్చడానికి ఇక్కడ నిర్ణయం తీసుకుని వస్తుంది గవర్నమెంట్ అనేసి చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏమిటంటే గర్ల్స్ని ఇక్కడ మ్యారేజెస్ అర్లీగా చేసేస్తున్నారు, దీన్ని కన్సిడర్ చేయాలా. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏమని కన్సిడర్ చేయాలంటే మ్యారేజెస్ అనేటివి కంపల్సరీగా ఇది సోషల్ అండ్ ఎకనామిక్ స్టేటస్ కోసం మ్యారేజెస్ అనేటివి చేస్తున్నారు గర్ల్స్కి అనేసి ఇక్కడ ఆర్థర్ 2 వేస్గా ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. ముఖ్యంగా మ్యారేజెస్ ఎందుకు తొందరగా చేసేస్తున్నారు, దీంతో పాటు ఇక్కడ కంపల్సరీగా ఎకనామిక్ స్టేటస్ని సోషల్ సామాజిక విధంగా సో ఇక్కడ స్టేటస్ని పొందడానికి ఇటువంటి మ్యారేజెస్ అనేటివి చేస్తున్నారు. సో చైల్డ్హుడ్లోనే దీంతో పాటు ఇక్కడ మినిమం ఏజ్ ఆఫ్ మ్యారేజ్ 21 ఇయర్స్కి పెంచుతున్నారు. సో ఇదొక కౌంటర్ ప్రొడక్టివ్, అంటే ఇది ఒక ప్రొడక్టివ్ వేగా సొల్యూషన్ అనేది తీసుకొని వస్తుంది అనేసి చెప్పలేము. సో దీనికి అడ్వాంటేజెస్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైమ్ డిసడ్వాంటేజెస్ అని కూడా ఉన్నాయి అనేసి రైటర్ చెప్తున్నారు. దీంతో పాటు ఇక్కడ మ్యారేజ్ అనేటివి కంపల్సరీ ఏజ్ కాదు అనేసి ఇక్కడ రైటర్ చెప్తున్నారు. సో ఇక్కడ మ్యారేజెస్ జరపాలంటే సో ఇక్కడ ఏజ్ మాత్రమే కాదు, దీంతో పాటు ఇక్కడ పీరియాడిక్ సైకిల్ని కూడా కన్సిడర్ చేయాలా అనేసి చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ మ్యారేజ్ ఏజ్ని 21 ఇయర్స్కి పెంచుతున్నారు కదా. సో అట్ ద సేమ్ టైమ్ అప్ టు 21 ఇయర్స్ ఏజ్ వరకు సో ఇక్కడ గర్ల్స్కి ఒక అధికారం అనేది ఉంటుంది, ఉమెన్స్కి అధికారం అనేది ఉంటుంది. సో వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్లోకి అప్ టు 21 ఇయర్స్ వరకు సో మ్యారేజ్ విషయం గురించే మాట్లాడకూడదు. దీంతో పాటు ఇక్కడ పేరెంట్స్ వచ్చేసి కంట్రోల్ చేస్తారు, ఎక్కువ మంది ఇక్కడ మ్యారేజెస్కి ఎక్కువగా కంట్రోల్ అనేది చూపిస్తూ ఉంటారు, ముఖ్యంగా గర్ల్స్ అండ్ బాయ్స్ మ్యారేజెస్లో. సో ఇక్కడ గర్ల్స్ తమ హస్బెండ్స్ని ఎంచుకున్నప్పుడు అంటే లవ్ మ్యారేజ్ చేసినప్పుడు సో చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళని కంట్రోల్ చేయడానికి చూస్తారు. సో ఎక్కువగా సెల్ఫ్ అరేంజ్డ్ మ్యారేజెస్ ఎక్కువగా చూస్తాము మేము సమాజంలో. దీంతోపాటు ఇక్కడ 1/3 ఆఫ్ మ్యారేజెస్ అరేంజ్ మ్యారేజెస్ జరుగుతాయి. సో టోటల్ మ్యారేజెస్లో 1/3 అరేంజ్ మ్యారేజెస్ జరుగుతాయి, మిగతావి అదర్ లవ్ అరేంజ్, నెక్స్ట్ సింప్లీ లవ్ మ్యారేజెస్. సో ఇటువంటి మ్యారేజెస్ అనేటివి జరుగుతూ ఉంటాయి. దీంతోపాటు ఇక్కడ కొన్ని మ్యారేజెస్ మాత్రము ఇక్కడ నలిఫై అయిపోతాయి, అంటే డైవర్స్ అనేటివి తీసుకుని సో అది బ్రోక్ అయిపోతాయి. కొన్ని మ్యారేజెస్ గురించి మాట్లాడతాయి. సో అది ఎందుకు బ్రేక్ అవుతాయి సార్ అంటే డొమెస్టిక్ వైలెన్స్ వల్ల, అంటే ఇంట్లో ఎక్కువగా వైలెన్స్ అనేటివి పెరిగిపోవడం వల్ల సో సరిగా పడినప్పుడు సో అప్పుడు ఇటువంటి యాక్టివిటీస్ అనేటివి జరుగుతాయి, డైవర్స్ యాక్టివిటీస్. దీంతోపాటు ఇక్కడ డౌరీని అడిగినప్పుడు సో కట్నం అనేటివి సో అందులో కూడా ఇది ఎక్కువగా ప్లే రోల్ చేస్తుంది ఇక్కడ ఈ కట్నాలు అన్నీ కూడా. నెక్స్ట్ ఇక్కడ కంపాటబిలిటీ ఇష్యూస్, అంటే ఈ సెక్స్ ఇష్యూస్ కూడా కావచ్చు. సో ఇటువంటి ఇష్యూస్ అనేటివి ఎక్కువగా మ్యారేజెస్ డైవర్స్ తీసుకోవడానికి కారణం ఉంటుంది. దీంతోపాటు ఇక్కడ ఇష్యూస్ పీపుల్స్ మైండ్స్లో ఇష్యూస్ అనేవి ఉన్నాయి. దీంతో పాటు ఇక్కడ ప్రతి చైల్డ్కి ఒక హక్కు అనేది ఉంది. సో ఏం హక్కు సార్ అంటే సో రైట్ టు హియర్, సో వినడానికి ఒక హక్కు ఉంది. దీంతో పాటు తమ వీవ్స్ని పెట్టడానికి కూడా హక్కు ఉంది. సో రేపు ఒకతను మీరు కొత్త అతన్ని ఇక్కడ పెళ్లి చేస్తున్నారు కదా, సో అతని గురించి తెలుసుకోవడానికి హక్కు అనేది ఉంది. సో వినడానికి కూడా హక్కు ఉంది. సో గర్ల్స్కి కూడా ఈక్వల్ సమానమైన హక్కు ఉందనేసి ఇక్కడ రైటర్ చెప్తున్నారు. సో మనకి ఒక చట్టం అనేది ఉంది. సో ప్రొహిబిషన్ ఆఫ్ చిల్డ్రన్ మ్యారేజ్ యాక్ట్, సో PCMA అనేసి సింపుల్గా చెప్తాము. సో దీని ప్రకారం 2006 ఇది. సో వెరీ ఇంపార్టెంట్, ఈ ఇయర్ గుర్తుపెట్టుకోండి. సో దీని ప్రకారం అండర్ ఏజ్ మ్యారేజెస్ ఏవైతే ఉన్నాయో సో అవి ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుందా, సో ఈ యాక్ట్ ఎఫెక్టివ్గా మన రియల్ లైఫ్లో ఇది ఈ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారా అనేసి రైటర్ క్వశ్చన్ మార్క్ పెడుతున్నారు. సో ఈ యాక్ట్ గురించి మాట్లాడితే సో ఈ యాక్ట్లో 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వరకు ఇక్కడ మ్యారేజెస్ చేయాలనుకుంటే సో 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉమెన్స్ది ఉండాలా కంపల్సరీగా. నెక్స్ట్ దీంతోపాటు మెన్స్ది 21 ఇయర్స్ ఏజ్ ఉండాలా. సో ఇది యాక్చువల్గా గ్రౌండ్ లెవెల్లో ఇది ఇంప్లిమెంట్ అవుతుందా అనేసి రైటర్ చెప్తున్నారు. దీంతోపాటు ఇక్కడ
మైనర్ మ్యారేజెస్ అనేటివి జరుగుతున్నాయి కదా, సో దీనికి వ్యాలిడ్గా ఖరారు చేయదు గవర్నమెంట్. దీంతోపాటు ఇక్కడ ప్రొహిబిషన్ ఆఫ్ చిల్డ్రన్స్ మ్యారేజ్ యాక్ట్ కూడా దీన్ని ఇక్కడ ఈ యాక్టివిటీని ఇక్కడ వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేయదు. సో ఇది ఎప్పుడు వ్యాలిడిటీ అవుతుందంటే, సో మైనర్స్ ఎప్పుడైతే ఒక పర్టికులర్ ఏజ్ అంటే మెన్స్ 21 years ఏజ్కి రావాలా, నెక్స్ట్ ఉమెన్స్ 18 years ఆఫ్ ఏజ్కి వచ్చినప్పుడే సో అప్పుడు ఆ మ్యారేజ్ అనేది వ్యాలిడిటీ అనేది ఉంటుంది. సో దాన్ని ఫిక్స్ మ్యారేజ్ అనేసి ఇక్కడ చెప్తారు. దీంతోపాటు ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారంటే, సో లాస్ అనేటివి ఉన్నాయి కదా, సో ఈ లాస్ వాయిడ్ అయిపోయినాయి అంటే ఎంప్టీనెస్ అనేటివి చూపిస్తున్నాయి ఈ లాస్ అన్నిటి కూడా. సో కమ్యూనిటీ విషయంలో సో ఎక్కువగా మ్యారేజెస్ విషయంలో ఈ లాస్ అనేటివి ఇంప్లిమెంట్ కావడం లేదు అనేసి రైటర్ చెప్తున్నారు. దీంతోపాటు ఇక్కడ సోషల్ వ్యాలిడిటీ అనేది ఉండాలా, సో లైఫ్ టైంలో ఈ లాస్ అనేటివి అప్లికేబుల్ కావాలా. నెక్స్ట్ ఇక్కడ మ్యారేజెస్ అనేటివి జరిగితే లవ్ మ్యారేజెస్, సో ఎక్కువగా క్యాస్ట్ని ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు చాలామంది. సో ఈ క్యాస్ట్ బిరాదరీ అంటే రిచ్ పువర్ని కూడా ఇక్కడ ఈ డిస్క్రిమినేషన్ అనేది చూపిస్తున్నారు. సో దీన్ని కన్సిడర్ చేస్తే ఇక్కడ చాలామంది ఒక మ్యారేజ్ చేసుకున్న తర్వాత, సో బాయ్ గర్ల్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత సో వీళ్ళ మ్యారేజ్కి సో ఇక్కడ బ్రేకప్ చేయడానికి అంటే డైవర్స్ తీసుకోవడానికి lakhs of rupees కూడా ఆఫర్ చేసి ఇక్కడ డైవర్స్ అనేటివి ఇప్పిస్తున్నారు. సో ఇటువంటి యాక్టివిటీస్ అనేటివి జరుగుతున్నాయి. సో ఒక ఆర్గ్యుమెంట్ ఏమిటంటే ఇక్కడ సో మ్యారేజ్ ఏజ్ని ఈక్వల్ చేయడం ఇక్కడ ఆర్గ్యుమెంట్ అనేది రన్ అవుతుంది. దీంతోపాటు ఇక్కడ హ్యూమన్ రైట్ యాక్టివిస్ట్ అంటే హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంది కదా, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. సో దాని ప్రకారం ఇక్కడ ఏజ్ ఆఫ్ మ్యారేజ్ అనేటివి ఈక్వల్ పెట్టాలా బాయ్స్ అండ్ గర్ల్స్కి అనేసి కూడా రికమెండ్ చేసింది. దీంతోపాటు ఇక్కడ ప్రీవియస్గా 1929లో ఒక లా అనేది కూడా ఉంది. సో ఆ లా ప్రకారం గర్ల్స్ మెచ్యూర్ తొందరగా అవుతారు వెన్ కంపేర్డ్ టు బాయ్స్. సో దానికోసం ఇక్కడ గర్ల్స్ ఏజ్ని తక్కువ పెట్టినాము, అందుకని బాయ్స్ ఏజ్ని ఎక్కువగా పెట్టినాము అనేసి ఇక్కడ ఈ 1929 లా చట్టం అనేది చెప్తుంది. దీంతోపాటు ఇక్కడ ఇది ఒక అవుట్డేటెడ్ పర్సెప్షన్ అనేసి రైటర్ చెప్తున్నారు. అంటే ఇది అప్డేటెడ్ కాదు, ఇది అవుట్డేటెడ్. సో దీన్ని ఇప్పుడు మేము ఒప్పుకోకూడదు అనేసి ఇక్కడ రైటర్ చెప్తున్నారు. దీంతోపాటు ఇక్కడ లా కమిషన్ రిపోర్ట్ ఆఫ్ 2008 ప్రకారము ఇక్కడ యూనిఫామ్ ఏజ్ అంటే బాయ్స్ అండ్ గర్ల్స్కి సేమ్ ఏజ్ అనేటివి ఉండాలా, అయితే 18 అన్నా ఉండాలా, లేదంటే ఇద్దరికి 21 అన్నా ఉండాలా. సో ఈ విధంగా 2018 లా కమిషన్ రిపోర్ట్ అనేది ప్రొవైడ్ చేసింది. దీంతోపాటు ఇక్కడ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ 2018లో కూడా అదే మాట చెప్తుంది. నెక్స్ట్ ఇక్కడ రైటర్ ఇంకా ఏం చెప్తున్నారంటే, సో మీరు ఎక్కువగా ఈ మ్యారేజ్ ఏజ్ మీదే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. సో ఈ మ్యారేజ్ ఏజ్ 21 yearsకి తీసుకుని రావడానికి ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. కానీ ఇక్కడ యాక్చువల్గా ఇష్యూ చూస్తే జెండర్ ఈక్వాలిటీ అనేది మెయింటైన్ కావాలా. సో జెండర్ ఈక్వాలిటీ అంటే జస్ట్ మ్యారేజ్ పర్పసే కాదు, దీంతోపాటు ఇక్కడ డిఫరెంట్ సెక్టార్స్ కూడా ఉన్నాయి. ఎడ్యుకేషన్ సెక్టార్ తీసుకోవచ్చు, నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ సెక్టార్ కూడా తీసుకోవచ్చు, నెక్స్ట్ హెల్త్ సెక్టార్ కూడా తీసుకోవచ్చు. సో ఇటువంటి సెక్టార్స్ మీద కూడా ఎక్కువగా ఫోకస్ పెట్టాలి. సో జాబ్ పర్పస్ కావచ్చు. సో రీసెంట్గా ఇక్కడ ఒక జడ్జిమెంట్ కూడా బయటకు వచ్చింది. సో ఎస్ఎస్సి February 29కి జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఇచ్చింది. సో ఎస్ఎస్సి అంటే షార్ట్ సర్వీస్ కమిషన్ని ఇప్పుడు పర్మనెంట్ కమిషన్గా మార్చేస్తున్నారు ఉమెన్స్ కోసం. సో ఉమెన్స్కి కూడా ఇక్కడ పర్మనెంట్ కమిషన్గా ఆర్మీలోకి ఎంటర్ కావచ్చు. సో రిటైర్మెంట్ ఏజ్ వరకు ఇక్కడ వర్క్ అనేది సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు అనేసి రైటర్ చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ ముఖ్యంగా క్వశ్చన్ అవర్ని ఇక్కడ డ్రాప్ చేసేస్తున్నారు. సో ఈ క్వశ్చన్ అవర్ని డ్రాప్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేసి ఇక్కడ ఈ రైటర్ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కాటన్ పాయింట్ చూడండి. సో క్యూ అంటే పార్లమెంట్లో క్వశ్చన్ అవర్ అనేది డ్రాప్ అయిపోతుంది అనేసి ఇక్కడ చూపిస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఆర్టికల్లోకి చూడండి. సో రీసెంట్గా న్యూస్ కూడా చూసినాము, క్వశ్చన్ అవర్స్ని డ్రాప్ చేసేస్తున్నారు లోక్సభ షెడ్యూల్ ఆఫ్ మాన్సూన్ సెషన్లో అనేసి చెప్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ టైమింగ్స్ చూడండి. లోక్సభ షెడ్యూల్ టైమింగ్స్ September 14th 9 AM to 1 PM వరకు స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ దీంతోపాటు ఇక్కడ September 25th 3 PM to 7 PM. నెక్స్ట్ రాజ్యసభలో September 14th 3 PM to 7 PM రన్ అవుతుంది. నెక్స్ట్ September 15th సో ఇది 9 AM to 1 PM. సో బోత్ సెషన్స్లో 1 PM 3 PM అనేది లంచ్ అవర్గా తీసుకుంటున్నారు. దీంతోపాటు నెక్స్ట్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ స్టడీలో ఇటువంటి క్వశ్చన్స్ అనేటివి రేజ్ అవుతాయి చూడండి. సో ఇక్కడ క్వశ్చన్ అవర్ అంటే ఎప్పుడు అంటామంటే 11 to 12 PM. సో ఇది వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్లో వస్తుంది ఇది. క్వశ్చన్ అవర్ అంటే ఏ టైమింగ్ని
అంటాము అనేసి క్వశ్చన్ వస్తుంది. సో ఇది 11 to 12 PM ని క్వశ్చన్ అవర్ అంటాము. సో ఇక్కడ క్వశ్చనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు గవర్నమెంట్స్కి. సో ఇది క్వశ్చనింగ్ ఎంపీస్ చేస్తారు, ఎమ్మెల్యేస్ కూడా క్వశ్చనింగ్ అనేది చేస్తారు. సో ఇక్కడ అపోజిషన్ లీడర్స్ ఎక్కువగా క్వశ్చన్స్ అనేటివి రేస్ చేస్తారు. సో గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేసి ఇక్కడ క్వశ్చన్స్ రేస్ చేస్తారు. దీంతో పాటు ఇక్కడ 12 to 1 PM 0 అవర్ అనేది రన్ అవుతుంది. సో జీరో అవర్లో ప్రజెంట్ కరెంట్ ఇష్యూస్ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో సో వాటి నుంచి క్వశ్చన్స్ అనేటివి అడుగుతాడు. సో ఇప్పుడు ప్రెజెంట్ ఇష్యూ ఏది ఉంది, COVID-19 రన్ అవుతుంది కదా. సో ఇది ఒక ప్రెజెంట్ ఇష్యూ. సో దీనికి మీరు గవర్నమెంట్ ఏం చేస్తున్నారు, సో రీసెంట్గా PM కేర్ ఫండ్స్ అనేటివి తీసుకుని వస్తున్నారు. సో దానికి ఫండ్స్ ఎక్కడి వరకు ప్రొవైడ్ చేస్తున్నారు, ఎక్కడి వరకు ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అనేటివి జరుగుతాయి. సో దాని గురించి ఇక్కడ క్వశ్చనింగ్ అనేది జరుగుతుంది ఈ 0 అవర్లో. నెక్స్ట్ దీంతో పాటు 1 to 2 PM లంచ్ అవర్ అనేది రన్ అవుతుంది. సో ఇది యూజ్లెస్. నెక్స్ట్ దాంతో పాటు ఇక్కడ యూజ్లెస్ కాదు, ఇట్ ఈస్ అ నెసెసరీ వన్. బట్ ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గురించి మాట్లాడితే దీని గురించి అడగరు అనేసి వెళ్తాం. నెక్స్ట్ ఇక్కడ 2 to 6 PM వరకు లోక్సభలో ఇక్కడ గవర్నమెంట్ బిజినెస్ గురించి మాట్లాడతారు. నెక్స్ట్ లెజిస్లేటివ్ దానికోసం చట్టాలు ఏవేవి తీసుకుని రావాలో దాని గురించి ఇక్కడ డిస్కస్ చేస్తారు, బిల్స్ కూడా పాస్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ రాజ్యసభ గురించి మాట్లాడితే రాజ్యసభలో 2 to 3 PM వరకు ఇక్కడ 2 to 5 PM వరకు రాజ్యసభలో బిల్స్ కానీ లాస్ కానీ ఇక్కడ పాస్ చేస్తారు. సో ఇది ఆర్టికల్. నెక్స్ట్ ఇక్కడ రైటర్ ఇంకా ఏం చెప్తున్నారంటే ఈ క్వశ్చన్ అవర్ని తీసేయడము ఇది కరెక్ట్ కాదు. సో రైటర్ ఎవరంటే ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 2007 నుంచి 2017 వరకు వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు హమీద్ అన్సారీ గారు. సో ఈయన ఈ ఆర్టికల్ ని రాసినారు. నెక్స్ట్ ఈయన ఏం చేస్తున్నారంటే ఇక్కడ క్వశ్చన్ అవర్ ని రిమూవ్ చేయడం కరెక్ట్ కాదు. క్వశ్చన్ అవర్ ఉంటేనే ఇక్కడ గవర్నమెంట్ కి ఒక క్వశ్చనింగ్ అనేది ఉంటుంది. సో క్వశ్చనింగ్ అనేది తీసేయడం ఇది కరెక్ట్ కాదు. సో ఇక్కడ డెమోక్రసీ మీద ఒక క్వశ్చన్ మార్క్ అనేది రేజ్ అవుతుంది అనేసి రైటర్ చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్లో ముఖ్యంగా ఇక్కడ ఈ ఆర్టికల్లో ముఖ్యంగా ఇక్కడ హెల్త్ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నారు. సో ఈ ఆర్టికల్లో ఏం చెప్తున్నారు చూడండి. సో గ్యాప్స్ ఏదైతే ఉన్నాయో సో అవి కన్సిడర్ చేయరా ఇండియన్ హెల్త్ కేర్ డిజిటల్ సిస్టమ్ని తీసుకొని రావడానికి. సో డిజిటల్గా హెల్త్ సిస్టమ్ని తీసుకొని రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కదా. సో ఇక్కడ గ్యాప్స్ అనేటివి ఉన్నాయి. సో దాన్ని కన్సిడర్ చేయండి అనేసి రైటర్ చెప్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ ఆర్టికల్లో చూడండి. సో ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేటివి తెలియాలా. సో స్టాటిక్ జీకేలో ఇటువంటి క్వశ్చన్స్ అనేటివి రేజ్ అవుతాయి చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నేషనల్ హెల్త్ డిజిటల్ సిస్టమ్ ని తీసుకుని వస్తున్నారు. సో PM నరేంద్ర మోడీజీ August 15th ఇది అనౌన్స్మెంట్ చేసినారు. సో దీని ప్రకారం ఇక్కడ డిజిటల్ హెల్త్ సిస్టమ్ ని తీసుకుని రావాలా. సో హెల్త్ డేటాని కూడా మెయింటైన్ చేయాలా అనేసి ఇక్కడ ఎయిమ్. దీంతో పాటు ఇక్కడ క్వాలిటీ అనేది తీసుకుని రావాలా హెల్త్ డేటా కలెక్షన్లో, స్టోరేజ్లో. దాంతోపాటు ఇక్కడ డిస్సిమినేషన్ అంటే సెపరేషన్లో కూడా ఇక్కడ ఏ విధంగా హెల్త్ డేటా అనేది ప్రొవైడ్ చేయాలా, సో దాన్ని మెయింటైన్ చేయాలా గురించి మాట్లాడుతున్నారు. సో ఈ డేటా హెల్త్ కేర్ సిస్టంలో దీంతోపాటు ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ని తయారు చేయడానికి ఇటువంటి యాక్టివిటీస్ని తీసుకుంటున్నారు. సో హెల్త్ కేర్ డేటా ఏదైతే ఉందో సో దానికోసం ఒక సపరేట్ ప్లాట్ఫామ్ అనేది తయారవుతుంది. సో ఒక యాప్స్ ద్వారా ఒక వెబ్సైట్స్ కూడా పెడతారు దానికోసం. దీంతోపాటు ఇక్కడ ఫాస్ట్ ట్రాక్ క్రియేషన్ అనేది చేస్తున్నారు. సో హెల్త్ రిజిస్ట్రీస్ అనేటివి సో ఎంటైర్ కంట్రీలో ఒక అప్డేటెడ్ డేటా అనేది ఉండాలా. దీంతోపాటు ఇక్కడ తొందరగా వర్క్స్ అనేటివి కంప్లీట్ కావాలా. నెక్స్ట్ ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారంటే దీనికోసం ఒక హెల్త్ కార్డ్ అనేటివి ప్రొవైడ్ చేస్తారు ప్రతి పేషెంట్స్కి. దాంతోపాటు పర్సనల్ హెల్త్ రికార్డ్ని కూడా మెయింటైన్ చేస్తారు. డాక్టర్ అంటే డిజిటల్ డాక్టర్ ఆన్లైన్ ద్వారా ఇక్కడ డాక్టర్ కూడా ఫెసిలిటీస్ అనేటివి ప్రొవైడ్ చేస్తారు. సో ఆన్లైన్లో ఒక టీవీలో ఒక కంప్యూటర్లో ల్యాప్టాప్స్లో సో ఇక్కడ ఆన్లైన్ ద్వారా ఫెసిలిటీస్ అనేటివి ప్రొవైడ్ చేస్తారు. దీంతోపాటు హెల్త్ ఫెసిలిటీ రిజిస్ట్రీ కూడా ఉంటుంది. టెలిమెడిసిన్ అంటే ఫోన్ కాల్ చేస్తే మెడిసిన్స్ ఇంటికి వస్తాయి. దీంతోపాటు ఈ ఫార్మసీ కూడా ఉంటుంది. సో అదే సో ఎలక్ట్రానిక్ వేగా ఫార్మసీని సో మెడిసిన్స్ని ప్రొవైడ్ చేయడం. దీంతోపాటు ఇక్కడ ప్రిన్సిపల్స్ వాలంటరీ పార్టిసిపేషన్ అనేది ఉంటుంది. సో సెల్ఫ్గా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. నెక్స్ట్ దీంతోపాటు ప్రైవసీ అండ్ సెక్యూరిటీ అనేది ఉంటుంది డిజైనింగ్లో. నెక్స్ట్ ఇంక్లూసివిటీ కూడా ఉంటుంది. పోర్టబిలిటీ ఈజీగా మెడిసిన్స్ని ఒక చోటు నుంచి వేరే చోటికి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ రైటర్ ఏం చెప్తున్నారంటే సో ఈ నేషనల్ హెల్త్ డిజిటల్ సిస్టమ్ని తీసుకుంటున్నారు మీరు. సో దీనికోసం మీరు రైట్ టు ప్రైవసీ సో ఇది ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తారు. సో రైట్ టు ప్రైవసీ ఆర్టికల్ 21 లోపల వస్తుంది ఇది. సో రైట్ టు ప్రైవసీ అకార్డింగ్ టు KS పుట్టస్వామి కేసులో ఈ రైట్ టు ప్రైవసీ అనేది చేస్తున్నారు. రైట్ టు ప్రైవసీ అంటే డేటా అనేది మన డేటా పర్సనల్ డేటా అనేది లీక్ కాకూడదు. సో అది రైట్ టు ప్రైవసీ. నెక్స్ట్ ఇది ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్లో ముఖ్యంగా ఇక్కడ జనరల్ బిపిన్ రావత్. సో బిపిన్ రావత్ ఎవరు? CDS అంటే చీఫ్
ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎవరు బిపిన్ రావత్. సో ఈయన ఇప్పుడు క్వాడ్ మీటింగ్లోకి ఇక్కడ క్వాడ్ వైపు ఎక్కువగా కన్ను చూపిస్తున్నారు. సో ఇక్కడ పాకిస్తాన్ ఎక్కువగా అడ్వాంటేజ్ అనేది తీసుకుంటుంది ఇండియా అండ్ చైనా ఇష్యూస్ దగ్గర. సో ఇక్కడ క్వాడ్రిలేటరల్ మీటింగ్. సో క్వాడ్ గ్రూప్లో ఎవరెవరు వస్తారు చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాడ్ గ్రూప్లో ఇండియా వస్తుంది, దీంతో పాటు యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, నెక్స్ట్ ఆస్ట్రేలియా, నెక్స్ట్ జపాన్. సో ఈ 4 కంట్రీస్ కలిపి క్వాడ్ అనేటివి ఫామ్ చేస్తున్నారు గ్రూప్. సో ఈ క్వాడ్ గ్రూప్ ముఖ్యంగా చైనాని ట్యాకిల్ చేయడానికి ఈ క్వాడ్ గ్రూప్ని ఇక్కడ జాయిన్ చేస్తున్నారు. సో దీనికోసం ఇక్కడ BDS జనరల్ బిపిన్ రావత్ సో దీని వైపుకి వెళ్తున్నారు అనేసి చెప్తున్నారు. దీంతో పాటు ఇక్కడ FON కూడా ఉంటుంది. సో ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ వితౌట్ ఫియర్. సో ఈజీ వేగా నావిగేట్ చేస్తుంది. సో ఇండియాకి ఉన్న సిచ్యువేషన్ని దీంతో పాటు ఇక్కడ మ్యాప్స్ కూడా ఈజీ వేగా నావిగేట్ చేయొచ్చు అనేసి ఇక్కడ చెప్తున్నారు జనరల్ బిపిన్ రావత్. నెక్స్ట్ ఆర్టికల్లో ముఖ్యంగా ఇక్కడ రోడ్ నెట్వర్క్స్ని ఇక్కడ టాప్ ప్రియారిటీగా ఇస్తున్నారు. ఇక్కడ ఉన్న మినిస్టర్ ఎవరు ఇక్కడ నితిన్ గడ్కరీ. సో మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవేస్ మినిస్టర్ ఎవరు నితిన్ గడ్కరీ. సో ఈయన ఇక్కడ రోడ్ హైవేస్కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అనేసి చెప్తున్నారు. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో దుర్గా ఫ్లైఓవర్. సో దీనికి పూర్తి పేరు చూడండి, కనకదుర్గ ఫ్లైఓవర్ విజయవాడలో స్టార్ట్ చేస్తున్నారు. సో దీని ఇనాగ్రేషన్ ఇక్కడ స్టార్ట్ చేసేది సెప్టెంబర్ 8కి నితిన్ గడ్కరీ ద్వారా ఇక్కడ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుపుతారు. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే సో నెగోషియేషన్స్ అంటే టాక్స్ అనేటివి జరుగుతున్నాయి ఉన్నాయి బిట్వీన్ ఇండియా అండ్ చైనా. సో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఏరియా దగ్గర. సో జూన్ 15కి 20 సోల్జర్స్ని చంపేస్తున్నారు చైనీస్ మన ఇండియన్ సోల్జర్స్ని. సో ఈ విధంగా చంపేయడం ఇది కరెక్ట్ సొల్యూషన్ కాదు. సో ఇక్కడ ఫైట్స్ అనేటివి ఎక్కువగా జరుగుతున్నాయి డిస్ప్యూటెడ్ ఏరియాస్లో. సో అక్కడ సొల్యూషన్ అనేది ఇంతవరకు రాలేదు. సో బ్రిగేడ్ లెవెల్ వరకు ఇక్కడ 4th డే వరకు ఇక్కడ టాక్స్ అనేటివి జరుగుతున్నాయి. సో ఆర్మీ చీఫ్స్ లడాక్ రీజన్ దగ్గర సో టాక్స్ అనేటివి జరుగుతున్నాయి. సో మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ చెప్పినారు ఇది. సో మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎవరు? ఎస్ జైశంకర్ గారు, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే సో చాలా మంది పేరెంట్స్ చిల్డ్రన్స్ని స్కూల్స్కి పంపించడం లేదు. సో చాలా మంది స్కూల్ డ్రాప్స్ కూడా అవుతున్నారు ఈ పాండమిక్ సిచ్యువేషన్లో. సో ఇక్కడ చాలా మందికి ఆన్లైన్ క్లాసెస్ డిస్లైక్గా ఉంది. అంటే ఇక్కడ చాలా మంది దగ్గర మొబైల్ ఫోన్స్ సరిగ్గా లేవు, ల్యాప్టాప్స్ కూడా లేవు. సో కనీసం టీవీ ఫెసిలిటీస్ కూడా లేవు. దాంతోపాటు ఇక్కడ ఎలక్ట్రిసిటీ కూడా సరిగ్గా లేదు కొన్ని విలేజ్ ఏరియాస్లో. సో ఇటువంటి ఫెసిలిటీస్ అనేటివి లేదు కాబట్టి సో చాలా మంది స్కూల్స్ని డ్రాప్ చేస్తున్నారు చిల్డ్రన్స్కి. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే సో FB అంటే ఫేస్బుక్ ఇక్కడ బీజేపీ లీడర్ని బ్యాన్ చేసేసింది. సో ఇక్కడ బీజేపీ లీడర్కి ఫేస్బుక్ అకౌంట్ అనేది ఉండదు ఇప్పుడు. సో బీజేపీ లీడర్ ఎవరు చూడండి. సో టీ రాజా సింగ్ ఎమ్మెల్యే ఆఫ్ తెలంగాణ స్టేట్. సో ఈయన వైలేట్ చేస్తున్నారు పాలసీస్. సో ఇక్కడ రిలీజియన్ బేస్ కావచ్చు. సో డిఫరెంట్ యాక్టివిటీస్ అనేటివి ఈయన చేస్తున్నారు అనేసి ఇక్కడ ఈ బ్యానింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో చాలా మంది ఇక్కడ అలిగేషన్స్ అంటే ఆరోపణలు అనేటివి వచ్చినాయి ఈయన మీద. సో ఈ మీడియా ప్లాట్ఫామ్స్ మీద. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే కరోనా మహమ్మారి గురించి మాట్లాడుతున్నారు. సో కేరళలో 79,625 కేసెస్ ఉన్నాయి. తెలంగాణలో 1.3 lakhs, కర్ణాటకలో 3.7 lakhs, తమిళనాడులో 4.4 lakhs, ఇంకా ఆంధ్రప్రదేశ్లో 4.6 lakhs కేసెస్ వచ్చినాయి. సో యాక్టివ్ కేసెస్ ఇవి, డిశ్చార్జ్ అయిన కేసెస్, నెక్స్ట్ డెత్స్ ఇవి. సో దాంతోపాటు నెక్స్ట్ ఆర్టికల్లో ముఖ్యంగా ఇక్కడ CSIR కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. సో ఇక్కడ ఈ రీసెర్చ్ యాక్టివిటీస్లో 11 ల్యాబ్స్ ఉన్నాయి. సో ఈ 11 ల్యాబ్స్కి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తే సో ఎంత అమౌంట్ వస్తుంది చూడండి ఇక్కడ. సో ఇక్కడ రీసెంట్గా ఇక్కడ 5 CSIR ల్యాబ్స్కి ఇక్కడ అమౌంటే రావడం లేదు టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేయడానికి. సో అది ఏదేదో చూడండి ఇక్కడ. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ల్యాబ్, దీంతోపాటు సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, 4th పారాడిగ్మా ఇన్స్టిట్యూట్, అడ్వాన్స్డ్ మెటీరియల్స్ అండ్ ప్రాసెసింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీ. సో ఈ ఇన్స్టిట్యూట్స్లో ఇక్కడ అస్సలు అమౌంటే రావడం లేదు టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేస్తే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్టివిటీ అనేది చేసినారు, ఒక మెడిసిన్ని కనుక్కున్నారు. సో కెమికల్స్ యూస్ చేసి సో ఆ టెక్నాలజీ లేదా ఒక ఫోన్ని కనుక్కున్నారు. సో అందులో సాఫ్ట్వేర్స్ యూస్ చేసి సో ఆ సాఫ్ట్వేర్స్ టెక్నాలజీని వేరే వాళ్ళకి నేర్పిస్తే సో ఇక్కడ అమౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. సో కానీ ఇక్కడ అమౌంట్ అనేది ఎక్కువగా ప్రొవైడ్ చేయడం లేదు. సో ఈ 5 ల్యాబ్స్కి అనేసి చెప్తున్నారు. సో దీంతోపాటు ఇక్కడ రిమైనింగ్ ల్యాబ్స్ చూడండి.
సో స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ సెంటర్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెటీరియల్ సైన్స్ అండ్ మైన్స్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఫుడ్ అండ్ టెక్నాలజీ, నెక్స్ట్ ఇక్కడ లెదర్. సో ఇటువంటి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తే సో ఇటువంటి ల్యాబ్స్కి అమౌంట్ అనేది దక్కుతుంది. సో 1.07 lakhs, దీంతో పాటు ఇక్కడ 5 lakhs, 169 lakhs, 277.2 lakhs, 403 lakhs రూపీస్ ఇక్కడ అమౌంట్ అనేది కలెక్ట్ అవుతుంది ఈ విధంగా. సో ఇక్కడ 5 ల్యాబ్స్కి మాత్రమే అమౌంట్ టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేస్తే కూడా అమౌంట్ అనేది కలెక్ట్ కావడం లేదు. జస్ట్ ఒక ఓవర్ వ్యూ అనేది పెట్టుకోండి ఈ 5 ల్యాబ్స్ దగ్గర. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే సో ఇక్కడ రైస్ని తినడం వల్ల సో ఎక్కువగా డయాబెటీస్ పెరుగుతుంది అనేసి చెప్తున్నారు. దీంతో పాటు ఇక్కడ ఈ రిపోర్ట్ ఆఫ్ 9.5 years వరకు ఈ రిపోర్ట్ని అబ్జర్వ్ చేస్తున్నారు బాగా. సో ల్యాక్స్ ఆఫ్ ఇండివిజువల్ని అబ్జర్వ్ చేస్తున్నాము 21 కంట్రీస్ దగ్గర నుంచి. సో వైట్ రైస్ని ఎక్కువగా తినద్దండి. సో దాని నుంచి ఇక్కడ డయాబెటీస్, షుగర్ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఈ షుగర్ టెస్టింగ్ అనేది చేస్తున్నారు. దీంతో పాటు ఇక్కడ మోడీజీ ఏం చెప్తున్నారంటే సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే సో మనకి ఇండియా ఫార్వర్డ్ అనేది ముందుకెళ్తుంది అనేసి మోడీజీ చెప్తున్నారు. సో ఎక్కువ మంది ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయండి అనేసి చెప్తున్నారు. దీంతో పాటు ఇక్కడ పిఎం మోడీజీ ట్విట్టర్ ఇక్కడ అకౌంట్ హ్యాక్ అయిపోయింది. సో రీసెంట్గా ఎక్కువగా రిచెస్ట్ పర్సన్స్ యొక్క ట్విట్టర్ అకౌంట్ కూడా హ్యాక్ అయింది. సో అందులో జో బిడెన్ కావచ్చు, దీంతో పాటు ఇక్కడ బిల్ గేట్స్ అకౌంట్, సో దీంతో పాటు ఎక్కువగా ఈ హై రిచ్ పర్సనాలిటీస్ అకౌంటే ఇక్కడ హ్యాక్ అయింది. సో ఇప్పుడు పిఎం నరేంద్ర మోడీజీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అకౌంట్ కూడా హ్యాక్ అయింది అనేసి న్యూస్ బయటకు వస్తుంది. సో దీనికోసం ఇన్వెస్టిగేషన్ అనేది జరుపుతున్నారు. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే సో శ్రీలంకలో క్యాబినెట్ అపాయింట్ చేసినారు, ఒక ప్యానెల్ని, ఒక కమిటీని అపాయింట్ చేసినారు. ఎందుకంటే ఇక్కడ న్యూ కాన్స్టిట్యూషన్ని తయారు చేయబోతున్నారు. దీంతో పాటు ఇక్కడ 19th అమెండ్మెంట్కి ఇక్కడ అబాలిష్ చేస్తున్నారు, అంటే తీసేస్తున్నారు. సో ఇక్కడ అమెండ్మెంట్స్ అనేటివి ఎక్కువగా ప్రెసిడెంట్కి పవర్స్ ఇవ్వడానికి సో కొత్త కాన్స్టిట్యూషన్ అనేది తీసుకుని వస్తున్నారు. సో శ్రీలంక ప్రెసిడెంట్ ఎవరు? సో గోటబాయ రాజపక్షే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీంతో పాటు ఇక్కడ ఫేస్బుక్ బ్యాన్ చేస్తుంది పొలిటికల్ యాడ్స్. సో పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ ఏదైతే ఉందో సో దాన్ని ఇక్కడ ఫేస్బుక్ బ్యాన్ చేసేస్తుంది. సో ఇది ఫేస్బుక్ ఫౌండర్ మార్క్ జుకర్బర్గ్ బయటికి చెప్తున్నారు. దీంతో పాటు ఇక్కడ ఎందుకు బ్యాన్ చేస్తున్నారు పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ యునైటెడ్ స్టేట్స్లో అంటే అమెరికాలో ఎందుకు ఇక్కడ బ్యాన్ చేస్తున్నారు అంటే ఇక్కడ ఎలక్షన్స్ అనేటివి కాబోతున్నాయి అమెరికాలో. సో నవంబర్ మంత్లో ఎలక్షన్స్ అనేటివి రన్ అవుతాయి. సో అక్టోబర్ లేదా సెప్టెంబర్ కల్లా ఇక్కడ ఈ బ్యాన్ అనేది ఉంటుంది ఫేస్బుక్లో. సో పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ ఏవి చేయకూడదు ఫేస్బుక్లో. నెక్స్ట్ దీంతో పాటు ఇక్కడ రీసెంట్గా ఈ న్యూస్ ముందే చెప్పినాను మీకు. సో పబ్జీ, వీచాట్ ఇక్కడ టోటల్గా 118 యాప్స్ విత్ 116 అని చెప్తున్నారు. దీంతో పాటు ఇక్కడ పబ్జీ ప్లస్ వీచాట్ కూడా వస్తుంది. సో టోటల్గా 118 యాప్స్ని బ్యాన్ చేస్తున్నారు. సో ఇది బ్యాన్ 2.0 అనేసి చెప్తున్నారు. ఇంతకు ముందు 59 యాప్స్ని బ్యాన్ చేస్తున్నారు, కానీ ఇప్పుడు 118 యాప్స్ని బ్యాన్ చేస్తున్నారు. సో ఈ నంబర్స్ కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ బ్యాన్ లిస్ట్ చూడొచ్చు. ఇక్కడ పబ్జీ, వీచాట్, విపిఎన్, టిక్టాక్, బైడు, అలీపే, క్యామ్, ఓసిఆర్, యాప్లాక్, గ్యాలీ, వల్హైడ్ పిక్చర్స్ అండ్ వీడియోస్. నెక్స్ట్ సైబర్ హంటర్, మాఫియా సిటీ, గ్యాలరీ, హెచ్డి, టొబాకో, యూ డిక్షనరీ, క్లీనర్, ఫోన్, బూస్టర్, జెడ్ కెమెరా. సో ఇవన్నీ జస్ట్ ఒక లుక్ అనేది పెట్టుకోవాలా. సో ఆప్షన్స్ రూపంలో ఇటువంటి క్వశ్చన్స్ అనేటివి రేస్ చేస్తారు ఎగ్జామినేషన్లో. నెక్స్ట్ అప్డేట్ గురించి డిస్కస్ చేస్తే సో ఇండిగో ఇక్కడ కెపాసిటీని పెంచుతాము. సో ఇండిగో ఏది ఇది? సో ఇది ఒక ఎయిర్లైన్స్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది ఇండిగో. సో ఇండిగో ఇక్కడ 60% కెపాసిటీ అంటే 60% ప్యాసింజర్స్ ఫెసిలిటీస్ అనేటివి ఇంప్రూవ్ చేస్తాము మేము. సో ఇది దివాళీ కల్లా ఇంప్రూవ్ చేస్తాము అంటున్నారు. సో ఇప్పుడు మహమ్మారి ఉంది కాబట్టి సో డిక్రీజ్ చేస్తున్నారు. సో రాబోయే కాలంలో ఇది ఒక గుడ్ న్యూస్ అనేసి చెప్పొచ్చు. నెక్స్ట్ దీంతో పాటు ఇక్కడ ఎయిర్లైన్స్, ఇండిగో ఎయిర్లైన్స్ ప్రెసిడెంట్ అండ్ సిఇఓ ఎవరంటే వోల్ఫ్ గ్యాంగ్ ప్రాకర్ స్కాచర్. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే సో ఇక్కడ సౌత్ ఇండియా బ్యాంక్కి ఎండీగా అపాయింట్మెంట్ చేసినారు రామ్ కృష్ణన్ గారికి. సో ఈయనకి అపాయింట్మెంట్ ఇచ్చిండేది ఆర్బీఐ. సో ఇది October 1st కల్లా ఇంప్లిమెంట్ చేస్తారు. సో ఎండి అండ్ సిఇఓ ఆఫ్ సౌత్ ఇండియా బ్యాంక్ రామ్ కృష్ణ. నెక్స్ట్ ఇక్కడ మ్యాప్ ప్రాక్టీస్ చేస్తున్నాము. సో ఆఫ్రికా కాంటినెంట్ గురించి డిస్కస్ చేస్తున్నాము. సో ఆఫ్రికా కాంటినెంట్లో గ్యాంబియా గురించి డిస్కస్ చేద్దాం. సో గ్యాంబియా ఎక్కడ పడుతుంది ఆఫ్రికా కాంటినెంట్లో? సో గ్యాంబియా వెస్టర్న్ ఆఫ్రికా సైడ్ పడుతుంది. ఇక్కడ చూడొచ్చు గ్యాంబియా, దీనికి క్యాపిటల్ బంజూల్. నెక్స్ట్ కరెన్సీ దలాసి, బంజుల దలాసి దీనికి కరెన్సీ. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఆఫ్రికా కాంటినెంట్లో గలావి ఇక్కడ చూడండి. సో గాంబియా ఇక్కడ పడుతుంది. సో బంజుల్ దీనికి ఇక్కడ చూడండి ఒకసారి. సో బంజుల్ దీనికి క్యాపిటల్. నెక్స్ట్ కరెన్సీ దలాసి, గాంబియా, బంజుల్, దలాసి దీనికి కరెన్సీ. నెక్స్ట్ ఇక్కడ
మన బ్యూటిఫుల్ ఇండియా ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ గ్యాంబియా ఇక్కడ పడుతుంది. సో ఇక్కడ నుంచి ఇండియా నుంచి ఇక్కడ ఇలా వెళ్ళాలి గ్యాంబియాకి. సో ఈ లెక్చర్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సిఎన్క్యూ స్టడీ ఛానల్ని, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో ఎప్పుడైతే వీడియోస్ వస్తాయో మీకు నోటిఫికేషన్ అనేది దక్కుతుంది. సో మీరు నాతో పాటు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ని కూడా జాయిన్ కావచ్చు. నెక్స్ట్ టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ కండి పీడిఎఫ్ పర్పస్ కోసం. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. సో నాలెడ్జ్ గ్రోస్ విత్ షేరింగ్. సో మీరు వీడియోని ఎంతవరకు షేర్ చేస్తే అంతవరకు మీకు నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది. దీంతోపాటు మీరు ఒకరిని హెల్ప్ చేయండి. సో హెల్పింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు ఎవ్రీ వన్. సో థ్యాంక్స్ అలాట్ ఫర్ లిజనింగ్. జై హింద్.